హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ యామ్ అఖిల. ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేసామండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి నిదానంగా ముందు బీరకాయ పచ్చెనగపప్పు కర్రీ చేయమని చెప్పారండి అమ్మ. అందుకని చెప్పేసి కూరగాయలు కట్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. బియ్యం కడిగి పక్కన పెట్టేశానండి. కాస్త నానితే బాగుంటాయి కదా అన్నము అని చెప్పి ముందు కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. నాకు వచ్చినట్టు చేస్తున్నానండి. అన్ని పనులు నేర్చుకోవాలి కదా, ఎప్పుడు ఏది ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియదు. ఇంకా ఆడపిల్ల అంటే వంట కంపల్సరిగా నేర్చుకోవాల్సిందే. అమ్మ పనుండి బయటికి వెళ్ళారండి. వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1 కానీ 2 ఆ టైం అవుతుందండి. ఇంక అందుకని చెప్పేసి నేనే చేస్తున్నాను. రెడీ చేసి పెడితే రాంగల్ని తినేసి కాసేపు రెస్ట్ తీసుకుంటారు కదా అన్నట్టు. నేను నాకు తెలిసి అన్ని పనులు నేర్చుకోవాలి కాబట్టి ఏ ఏ పని ఏ టైంలో ఉపయోగపడుతుందో తెలియదు కదండి. అందుకని చెప్పేసి అన్ని పనులు ట్రై చేస్తూ ఉంటాను. పసుపు కారం 2 వేసేసుకున్నానండి. చూసి నేర్చుకునేదానికంటే చూసింది ఒకసారైనా ట్రై చేస్తే అది మనకి ఎంతవరకు వచ్చింది ఏంటి మనం చేయగలమా లేదా అనే విషయం కూడా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మనం నేర్చుకున్న దాన్ని ఒక్కసారైనా ట్రై చేయాలి. ఇప్పుడు నానబెట్టిన పచ్చెనగపప్పు కూడా వేసేసుకుంటున్నానండి. చాలా రోజులు అయిందండి ఈ కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని. ఇంకా చాలా రోజులు అయింది కదా, ఈరోజు ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అన్నమాట. నాకు వచ్చినట్టు చేస్తున్నానండి. నేను చూసి నేర్చుకున్నది. కొంచెం కొబ్బరి, చిన్నులపాయి, అల్లం దంచుకొని పేస్ట్ లాగా చేసేసుకొని వేసేసుకున్నాను. ఇది అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటేనే బాగా ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. కానీ మనకి ఈ బిజీ లైఫ్లో అంత టైం ఉండదు కాబట్టి ముందే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసేసుకుంటూ ఉంటాము. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా బియ్యం కడిగి పెట్టాను కదా, అన్నం వండుకుందామని చెప్పేసి ఇంకా అమ్మ వచ్చేసారండి. ఇంకా రాంగల్నే అమ్మకి అన్నం వేసిస్తే తింటున్నారనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.